నమస్కారం స్వామి. నమస్కారం నమస్కారం. తమరు కాశీ నుంచి వస్తున్నాం. అలాగా, సంతోషం. మీకు నమస్కరిస్తే కాశీ విశ్వనాథుడికి నమస్కరించినట్టే. కూర్చోండి. చెప్పండి. స్వామివారి పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదాన పథకం ఏర్పాటు చేస్తున్నాం. మ్మ్. తమ పేరు మీద రోజు కొందరు భక్తులకి అన్నదానం చేయించమని అర్థించడానికి వచ్చాం. తప్పకుండా. అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనదంటారు. అందుకే పవిత్రమైన తీర్థంలో, పుణ్యక్షేత్రంలో భక్తుల ఆకలి తీరిస్తే అంతకంటే మోక్ష సాధనకి మార్గమేముంటుంది? నిజం స్వామి. ఒక్క నిమిషం. అలాగే. ఇవిగో స్వామి 20,000. ఏడాది పొడుగునా ప్రతిరోజు నా పేరు మీదుగా కొంతమందికి అన్నదానం ఏర్పాటు చేయించండి. సెలవు. మంచిది. బాబు గారు, వాళ్ళెవరో, వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోకుండా అంత డబ్బివ్వడం. వారి ముఖాల్లో పవిత్రత తాండవిస్తోంది పార్థసారథి. సర్వసంగ పరిత్యాగులు, దరిద్ర నారాయణ సేవకి నడుం కట్టారు. మన వంతు సాయం మనం చేయడం మన ధర్మం. ఇలా రోజు వేలకు వేలిస్తూ పోతే పిచ్చివాడు, మనం ఎక్కడిస్తున్నామయ్యా? అసలు ఇది మనదా చెప్పు? పుట్టినప్పుడు ఈ డబ్బు సంచుల్ని మనం వెంట తెచ్చుకున్నామా? పైవాడిచ్చిన దాన్ని మళ్ళీ వాడికే అర్పిస్తున్నాం. సరే, మా ఆనందం లేచాడా? ఏమండి ఏమండి, టైం 11 కావచ్చింది. మామగారి పూజ కూడా అయిపోయింది. తొందరగా లేవండి, లేచి రండి. మేనేజర్, ఏయ్ మేనేజర్. అయ్యా, బాటిల్స్ అయిపోయాయి, తెప్పించి పెట్టు. 1 గంటలోగా బార్ నిండా ఫుల్ గా ఉండాలి. అండర్స్టాండ్? నిన్ననే 6 సీసాలు తెప్పించానయ్యా, అప్పుడే అయిపోయాయా? 6 సీసాలేగా, రాత్రి ఫ్రెండ్స్ వచ్చారా, అయిపోయినాయి. తెప్పించి పెట్టాం. అయ్యా, తమరిలా రాత్రనక పగలనక తాగుతూ కూర్చుంటే తమ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. వద్దు, ఈ ఉపదేశాలు వద్దు. ఉపదేశం కాదు, పోనీ అభ్యర్థన అనుకోండి. తమరా మత్తులోంచి కాస్త బయటికి రండి. తమ ఆస్తి అంతా హారతి కర్పూరంలాగా ఎలా హరించుకుపోతుందో కాస్త చూడండి. యు ఆర్ కరెక్ట్. మందు మానేస్తాను, కానీ ఇప్పుడు కాదు. వచ్చే నెల నుంచి మానేస్తాను. అప్పుడు వస్తాను మత్తులో నుంచి బయటికి. కానీ ఇప్పుడు మందు కావాలి. కాస్త నా మాట వినండి. డూ యాజ్ ఐ సే. ఐ వాంట్ ఇట్ ఇమ్మీడియట్లీ. అమ్మా, అయ్యగారు మళ్ళీ సీసాలు తెప్పించమంటున్నారు. నన్ను ఏం చేయమంటారు మేనేజర్ గారు? ఆ పాడలవాటు మానేయమని నేను ఎన్నిసార్లు ఆయన కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నానో మీకు మాత్రం తెలీదు. నిజమేనమ్మా, భూదేవంతటి ఓర్పున్న ఇల్లాలు గనక మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. కానీ బాబుగారు అలా, అయ్యగారిని చూస్తే ఇలా, పిల్లల్ని చూస్తే ఇంకోలా. మేనేజర్ గారు, రాత్రి నుంచి అబ్బాయి అల్లుడు గారు ఇంటికి రాలేదు. ఏమైపోయారో అని భయంగా ఉంది. ఆ బావమరుదులిద్దరూ ఈ పాటికి ఎక్కడుంటారో నాకు బాగా తెలుసమ్మా. దెబ్బతిన్నాం బావా. సీజన్ అంతా మోసం చేస్తున్నారు. సీజనే కాదు, ఈ సీజనే మనల్ని మోసం చేసింది. ఒక్కరోజు కలిసి రావడం లేదు. ఓ పని చేద్దాం, ఇవాళ లాస్ట్ ఛాన్స్ చూద్దాం. ఆ జాక్పాట్ కాస్త ఆడేసి అక్కడి నుంచి బార్కి వెళ్ళి కృష్ణారామ అనుకుని అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి వీళ్లతో రేస్ ఆడుకుందాం. ఈ రోజు కూడా ఆలస్యంగా పెడితే అమ్మ అక్క తిడతారేమో. మదరండి, అది ముసలి నస వదిలే. ఇక మీ అక్క అంటావా, అది వాడు 23వ సన్మానం చేసుకుంటుంది.
ఆ పనిలో బిజీగా ఉంటుంది. ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారిని మన మధ్య సన్మానించుకోవటం మన అదృష్టం, ఈ ఊరి సుకృతం. ఈ సంగతి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బాగా తెలుసు. శ్రీమతి లక్ష్మి గారు సామాన్యమైన వ్యక్తి కాదు, అసమానమైన వ్యక్తి అని సగర్వంగా మనవి చేస్తున్నాను. ఏ ఒక్క రంగంలో విశేష కృషి జరిపినా మిగతా రంగాలు బాధపడతాయన్న ఉద్దేశంతో ఆవిడ ఏ రంగంలోనూ పాదం మోపలేదు. ఆవిడ 10వ క్లాస్ వరకు చదువుకున్నారు. కవిత్వం రాయలేరు, తప్పు లేకుండా గుణింతాలు కూడా రాయలేరని సభాముఖంగా సగర్వంగా మనవి చేస్తున్నాను. ఆవిడకు చిత్రలేఖనం రాదు, ఇంటి ముందు ముగ్గులు కూడా వేయలేరని ఆనందంగా వెల్లడిస్తున్నాను. ఆవిడ పాడలేరు, కనీసం కూనిరాగం కూడా తీయలేరని సభాముఖంగా నివేదిస్తున్నాను. ఏ మనిషైనా వాడు ఎంతటి వ్యధమైనా, ఎంతటి నికృష్టుడైనా సరే వాడికి ఏదో ఒక కళలో కొంతైనా ప్రవేశం ఉంటుంది. ఏ కళారాని కళాపోషకురాలు శ్రీమతి లక్ష్మి గారని నొక్కి ఒక్కాణిస్తూ ఆవిడ్ని సన్మానించుకోవడం మనకి ఆర్థికంగా ఎంతో లాభమని, క్షమించాలి ఉన్నమాట వచ్చేసింది, మనకి కళాపరంగా ఎంతో లాభదాయకమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీమతి లక్ష్మి గారికి సన్మాన కార్యక్రమం. ఇంకో 100 ఇస్తే మరి 10 దండలు తెప్పిస్తా. దీంతో 4000 వందిచ్చా. మిగతా 900 రేపు ఇంటికి వచ్చి తీసుకుంటాను. సరే సరే. రామా, రావాలి. జస్ట్ చిన్ అప్. జయ, స్టడీ. ఓకే. హాయ్, ఫెంటాస్టిక్ జయ. మోడలింగ్ లో యుల్ బి నెంబర్ 1. అచ్చా. నిజం చెప్పాలంటే నీ ముందు పామలా బోర్డర్ కూడా బలాదురు అనుకో. హాయ్, బ్యూటిఫుల్ షేప్, బ్యూటిఫుల్ బాడీ, ద మోడల్ క్వీన్ ఆఫ్ ఇండియా. రేపు నాకు ఈ కాఫీస్ ఇవ్వాలి సురేష్. షూర్ డార్లింగ్, షూర్. వస్తాను. బాయ్. బాయ్. హాయ్ స్వీటీ. హాయ్, ఇక్కడున్నారేంటి? మన కుటుంబం పరువు నడివీధిలో బయట తీసి నిలబడి ఉండటం చూసి నమ్మలేక కదలలేక ఆగిపోయానమ్మా. ఓహో, మళ్ళీ క్లాస్ మొదలు పెట్టారా? ఓ పెళ్లి కాని పిల్ల చేయాల్సిన పనేనమ్మా ఇది. చూడండి మిస్టర్ పార్థసారథి గారు, నేనేం చిన్నపిల్లని కాదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. డోంట్ వేస్ట్ యువర్ బ్రీత్. భగవంతుడా, ఆ ఇంటిని ఆ ఇంటి మనుషుల్ని నువ్వే కాపాడాలి. కిట్టయ్య, పశువుల గోల నీకు తెలుసు. మా సంటి తల్లి ఈ మధ్య పాలు మరీ తక్కువిస్తోంది. నీళ్లు కలపక తప్పట్లేదు. కోపం తెచ్చుకుని శాపమెట్ట మాకయ్యా. సంటి తల్లి, కనికరించి పాలు తుప్పాను తెప్పించు. సుబ్బులు ఏంటే, ముందు పాలివ్వు, తర్వాత పాలించు. నిన్ను నీ పేటని పాలిస్తా. వత్తన్నా. నువ్వు రావడం ఎందుకురా, నేనే పంపిస్తాగా. సంటి తల్లి, ఆడేదో కూతున్నాడు, వెళ్ళాడు పని చూసుకో. యాదవ సచ్చినాడు. సుబ్బులు పాలు.
ఏమిటి ఇట్లా నీళ్ళలా ఉన్నాయి పాలు? చూడు బాబు, పాలు కూడా నీళ్ళలాగే ఉంటాయి, రాళ్లలాగా గట్టిగా ఉండవు. పాపం నీకు పాఠాలు చెప్పే పంతులకి ఈ మాత్రం కూడా తెలదుగా పోసు. ఎల్లెళ్ళు. వచ్చింది 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 వచ్చింది. నా చిట్టి తల్లి, నా బుజ్జి తల్లి. రే ఇవాళ దీనికి తౌడెక్కువేట్రా. తాగి అడిపోవడం కాదు గాని రోజు మనం వీడిని మోయలేక చస్తున్నాం రా. ఎంత బరువు ఉన్నాడు. మళ్ళీ తాగడిపోయాడు సచ్చినోడు. అవునే, రేత్రి పాపం ఏమి తినలేదు, లేవగానే ఏడేడి కూడెట్టు. ఎడతా, కడుపు నిండా ఎడతా గడ్డి. అదే ఎట్టు. ఆ శీఘ్రం చేసాలు తెచ్చాను తడిసిపోతాయి. నీళ్ళు పోసిందండి. నీ బతుకుసాడా, ఆడకూతురు కట్టబడి సంపాదిస్తున్న ఆలోచన నా లేకుండా రోజు నా డబ్బెత్తుకెళ్ళిపోయి పీకల దాకా తాలు పడిపోతావా? అసలు నా కన్న తండ్రివేనా అని. మీ అమ్మ అట్టాగే చెప్పింది. మరి పొరపాడా చెప్పు, నరిగి పారేస్తా. రోజు అట్టాగే సెడతావుతావు. సిగ్గేదయ్యా నీకు? సిగ్గ చీకటడితే మనం ఒంటో కిక్కు తప్ప సిగ్గు ఉండదు. తెల్లారిపోతే మన దగ్గర సిగ్గు తప్ప కిక్కు ఉండదు. తెగ దావుతున్నా అని రోజు తిడతాండే, అదేమన్నంత తేలిగైపోయినా అనుకున్నా. ఒక్కసారి నువ్వు తాయి చూడు, మేము ఎంత కష్టపడి దాస్తున్నామో నీకే తెలుస్తుంది. మా చెత్త కంపే ముక్కు మూసుకుని గుట్టుకుని మింగి సీకు ముక్కు కొరుకుతాం. అది అసలు తాళం అనేది ఎంత కష్టమైన విషయమో అది తెలుసు మాట్లాడా. ఎందుకంత కట్టబడి తాగడం? దాంట్లో ఏముందని? అదే దాంట్లో ఏముందో తెలుసుకున్నానే తాగుతున్నానే పిచ్చి మాలోకమా. అదేంటనే ఎంత తాగినా తెలియట్లేదు. చాలే తెలివి. జగమే మాయ గజమే లోయ. ఇదిగో లోన వండ ఉంది, ఎట్టుకుని తిని తలుపేసుకుని పడుకో. నేను వెళ్ళి పాలు పోసొస్తాను. సరేలే, నువ్వు చేరదా అసలు పిచ్చి మాలోకనవే. అమ్మగారు సంటి తల్లి వచ్చింది. అయ్యగారు, ఓ అయ్యగారు, సంటి తల్లి వచ్చిందండి. అట్ట నీరసంగా ఉన్నారటమ్మా. అవునమ్మా, నలతగా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? ఏం లేదన్నయ్య గారు, రోజు ఉండే భాగవతమే. ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు. మామయ్య గారేమో ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు. దాంతో పిల్లలు అదుపాజ్ఞం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నీ ఇల్లు కష్టాల సుడిగుండం, మా ఇల్లు బాధల ఊబీనమ్మ. ఆస్తులన్నీ హరించుకుపోయాయి. ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకోరు. మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా. పైసా రాబడి లేదు, ఖర్చులకి అంతూ లేదు. ఇక మా రాకుమార్తె కలల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు. ఏమిటో ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా రాసున్నాయో ఏమో. ఓ రోజున మీ పిల్లల్ని ఓ చోట నిలబెట్టండి అమ్మా. నా సంటి తల్లిని ఉసుగొలుపుతా. అందరి మీద పడి 2 కుమ్ములు కుమ్మిందంటే ఆ అల్లే దారిలోకి వచ్చి బుద్ధి తెచ్చుకుంటారు. ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించవే ముందు. వస్తుందయ్య గారు, ఆ రోజు వచ్చేస్తుంది. ఆ బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతుని చేస్తాను చూడండి. వస్తానండి, వస్తానయ్య గారు. మంచి చెలాకి పిల్ల. చలాకీ పిల్లే కాదు, చేతివాటం కూడా ఉన్న పిల్ల. మనల్ని మాటల్లో నిలబెట్టేసి. మేనేజర్ గారు, ఓ 10,000 ఇవ్వండి. 10,000 ఎందుకమ్మా? ఇవాళ సన్మానం ఉంది, ఖర్చులుంటాయి కదా. వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు అందదు. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. అంతేనా? అక్షరాల. ఆ షెల్ఫ్ లో డబ్బుందిగా. ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు, సంసారం నడపడానికి. నిజమే, ఇందాక 5,000 కావాలని నేను అడిగాను. ఇవ్వనన్నాడు. నీకు ఇవ్వనన్నాడా? నాతో నా మాట అన్నాడు. అసలు మన డబ్బు మనకివ్వడానికి వాడేడిపోయింది మధ్యన. అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఇక నీకు సన్మానాలు ఉండవు. జయ మంచి డ్రెస్సులు కొనుక్కోలేదు. బ్రదరల్లా నేను కలిసి నైట్ టైం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు. యుద్ధ ఖైదీల్లాగా రేషన్ కూడి తింటూ కొంపలో పోయి ఉండాల్సిందే. ఫినిష్. అసలు తప్పంతా మా నాన్నదిలేండి. పేనుకు పెత్తనం ఇచ్చారు, ఇప్పుడు అది తలంతా గొరుగుతుంది. ఏదో మతలబ్ చేసి ఈ మేనేజర్ ఫాదర్ అల్లాని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ బ్రదర్ అల్లా. ఆ గుప్పిటేమిటో ఇప్పించాల్సిందే బావా. ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి నుంచి తప్పించాల్సిందే. ఎలా? మీరంతా నా వెనకుంటే
రేపు ఈ పాటికి మేనేజర్ గేటు బయట ఉంటాడు. మేమంతా నీ వెనకుంటాం. నీ ప్లాన్ ఏమిటో చెప్పావా? ఆ ప్లాన్ అమలు జరపాలంటే 20-30 వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదర్లా. పెట్టుబడి ఏముంది బావా, నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను. ఓకే, అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను. నాకేం తెలియదు బాబు గారు. చంపేస్తాను రాసుకెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటి. బాబు గారు, నా కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావరా? అదరా బాబు గారు. ఏమనుకున్నావురా? ఈ ఇల్లు ఎవరిది అనుకున్నావురా? నిజాయితీ పనులుండే ఇల్లు, ధర్మాత్ములుండే ఇల్లు. ఈ ఇంట్లో తప్పుడు పని చేస్తావరా? తోలు వలుస్తా. ఎవరయ్యా అతను? వీడు ఆ సంచి పట్టుకుని మన ఇంటి నుంచి పరిగెట్టడం నాకు కట్టబడి తాతగా వెంటబడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు. దొంగ రాసుకెళ్ళి ఏది నా సంచి? ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వరా రాసుకెళ్ళి? ఇవ్వు. బాబు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసావు? మర్యాదగా చెప్పు. బాబు కొట్ట. నాకేం తెలియదు బాబు. తెలీదా? నాకేం తెలియదు బాబు. ఒక ఆయన నాకు ఇచ్చారు బాబు. నీకిచ్చారా? ఎవరా ఇచ్చింది? ఆడు బాబు. నేనా ఇచ్చాను? బయట పడిపోయిందన్నా మేము నెట్టకండి బాబు. ఎవరో చూడకుండా ఈ సంచిని మీ ఇంట్లో పెట్టమని మీరే కదా నాకు ఇచ్చింది. బాబు నన్ను సరిగ్గా చూసి చెప్పు. మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు. 10 ఏళ్ళుగా మీ ఇంట్లో బట్టలు ఇచ్చేవాడిని. మీరు నాకు చేయదా, నేను మీకు చేయదా? ఈయన ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? మొదటిసారి ఏంటి బాబు, ఇది 5వ సారా 6వ సారో? చూసావా తాతయ్య, మన దగ్గర మంచివాడుగా నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గొయ్యిత పడేతను. బాబు షటప్. అన్నం పెడుతున్న చేతిని నరకారం చూస్తావా? నిన్ను ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే, అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసలా వస్తుందయ్యా? మేం డబ్బడితే లేదని చెప్పి లక్షలకి లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నాం అనమాట. ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహా చేస్తున్నాడు రాక్షసుడు. లక్ష్మి, తొందరపడకమ్మా. ఆపకండమ్మా. ఈ పిల్లలందరినీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో, ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా. బాబు గారు, నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు. మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం. నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి. బాబు, నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేశారు కదా బాబు. బాబు, మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు? తాతగారు నమ్ముతున్నారు, తెలుస్తూనే ఉందిగా. ఇంకా ఆలోచిస్తావేంటి బాబా? పోలీసులు ఫోన్ చేయి. You are right. అవును, అతను వదలకూడదు. పిలవండి పోలీసుల్ని. వద్దు, ఎవరు పాపాన వాళ్లే పోతారు. అతన్ని వదలండి, వెళ్ళిపోమ్మనండి. బాబు గారు, ఇంకా ఇక్కడ నక్క వినయాలు ప్రదర్శించు. ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించవద్దంటున్నారు తాతగారు. ఎంత ఉత్తములు! అటువంటి మనిషికి ద్రోహం తలపెట్టావు నువ్వు. తాళాలు ఇచ్చి గేటు దాటవయ్యా పెద్ద మనిషి. పెడతానయ్య గారు. ఓకే మేనేజర్, సాయంకాలానికి 2 బాటిల్స్ తెప్పించు. మత్తు వదలండి అయ్య గారు. మండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు. వాళ్ళని కాపాడుకోండి. వచ్చే నెల నుంచి కాపాడుకుంటాను. అట్టా సుతున్నావేంటత్తా? కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవాల్చకుండా చూస్తున్నాను. పోయబ్బో గొప్పే. అట్టా పోతావేంటి? నాకు పాలు పోయివా? పోస్తానుండత. మొదటిసారి పిండిన పాలు కిట్టైకి నైవేద్యం పెట్టి గాని నేను పొయ్యను, లేకపోతే కళ్ళు పేలిపోతాయి. కిట్టయ్య, నన్ను క్షమించు. చెయ్యట్టుకున్నావేంట భయా? నువ్వు చేస్తుంది ఏటమాయా? పాలమ్మపోతున్నాను. కాదు, నీళ్ళంబోతున్నావు. ఎవరు నువ్వు? గవర్నమెంట్ వాడిని. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. వామ్మో, గవర్నమెంట్ వాడివా? ఏం పని? ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్లు కలిపేవాడిని పట్టుకునే పని.
అట్టగా అట్టగే అబ్బే నేను అస్సలు పాలలో నీళ్లు కలపను సారు. మా అత్త కూతురికి అజీర్ణంగా ఉందట. మంచి పాలు అరగవు, కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని బతిమాలితేను నేను ఈ పని చేశాను అంతే. ఓహో, వాళ్ళ ఇంట్లో కలుపుకోవడం నీళ్ళక పాపం నిన్ను కలిపేమందా? పద పోలీస్ స్టేషన్కి. పాలల్లో నీళ్ళు కలిపినందుకు 10 ఏళ్ళు, అబద్ధం చెప్పినందుకు 3 ఏళ్ళు, మొత్తం 13 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. హాయిగా రెస్ట్ తీసుకో. పద. సరే సరే నన్ను ఒకేసారి నన్ను ఒకే. పిలు. ఇంకా గట్టి పిలు. అయ్యో అది కట్టేస్తుంది కానీ హైరాణ పడదు. పద. సరే 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 నన్ను పోలీసులకు పట్టించుకో. నీకు దండ పెడతాను, నీ కాలు పట్టుకుంటాను. సరే, ఇది మొదటి తప్పని వదిలేస్తున్నాను. ఇంకొకసారి పాలలో నీళ్లు కలిపావు, డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్. ఒట్టు సారు, నీ మీద ఒట్టు. ఇంకెప్పుడు పాలలో నీళ్లు కలిపిన సారు. సరే వెళ్ళు. మీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్. పాలమ్మా పాలు, నీళ్లు కలపని పాలు, డిపార్ట్మెంట్ నాన్ కల్తీ ఫైన్ వాళ్ళు ఒప్పుకున్న పాలు. పాలమ్మా పాలు. ఇదిగో పిల్ల, ఓ 1 లీటర్ పాలు పోయమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్. నడు పోలీస్ స్టేషన్ కి. ఎందుకబ్బాయా? పాలలో నీళ్లు కలిపినందుకు మాయా. నేను పాలలో నీళ్లు కలిపిన సారు. ఒట్టేసేగా. చా, అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి? నీళ్ళలో పాలు కలిపాను. అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను. పోలీసు వాళ్ళని ఇక్కడ పిలిపిస్తాను. వాయ్యో, నువ్వెక్కడ తిక్కలోడు అయ్యా? ఎలికెత్త కాలికి, కాలికెత్త ఎలికెత్తున్నావు. నడు పోలీస్ స్టేషన్ కి. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెందు కలిపింది చూడమ్మ. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెందు కలిపింది చూడమ్మ. పాలిచ్చే గేదేమో నల్లన, ఆ గేదిచ్చే పాలేమో తెల్లన. పాలిచ్చే గేదేమో నల్లన, ఆ గేదిచ్చే పాలేమో తెల్లన. ఆ పాలలో లీటరు వాటరు చాటుకు పోసిన చీటరు చిలక. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ. కొంగుల చాటున పొంగి గంగ, బయట చెంగున దాచె దొంగ. పాలు పల్సన, నీరు చిక్కన, గేదె తన్నిన బుద్ధి పచ్చన. బర్రెల పాలకు రేటెంతుందో, బట్టి నీళ్లకు కూడా రేటెంతుంది. పాల ఎక్కువ, నీటి తక్కువ, ఎక్కడుంది రా లెక్క నాయన. తోడేస్తే నీ పాలు పెరుగెక్కడవుతాయి ఓ అమ్మడు. కుమ్మెస్తే మా బర్రె నువ్వెక్కడుంటావు ఓ పిల్లడు. పర్రేశ్వరి కర్రను చేతను పట్టుకు ఎర్రగా బాతలు కడత. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ. గుమ్మ పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ.
కట్టుకుంటా నిన్ను కంటను కనిపెడుతూనే ఉంటా నిడ్డ ముంచిన పాల ముంచిన కన్ను కొట్టన జున్ను పెట్టనా కవ్వంతో కవ్విస్తే కడవల్లో వెన్నంతా నీదేనురా. ఒళ్ళోన వలపేసి మెళ్ళోన పలుపేసుకుంటానమ్మో గుర్రేశ్వరా, కూతలు కూయక మేతలు మేయక వచ్చును గదరా. పాలమ్మ వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళెన్నో కలిపింది చూడమ్మ పాలమ్మ వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళెన్నో కలిపింది చూడమ్మ పాలిచ్చే గేదేమో నల్లన ఆగేదిచ్చే పాలేమో తెల్లన పాలిచ్చే గేదేమో నల్లన ఆగేదిచ్చే పాలేమో తెల్లన ఆ పాలలో లీటరు వాటరు చాటుక పోసిన చీటరు చిలక ముచికలై అలిన్నమ ఏంటిది? అదే సంస్కృతంలో దీవించా. నీ దీవెనలు వద్దు, నీ బాస వద్దు గాని నువ్వెంత డబ్బిమ్మన్నా ఇస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఇట్టా నా పరువు బజార్లో మాత్రం పెట్టదు తండ్రి. అలా చేయలే లే. నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు కూడా ఎత్తను. పెద్ద పని కాకపోతే చేస్తా. ఏంటో చెప్పు. నాకు పని పిచ్చవా? పనా? మరి నీ డిపార్ట్మెంట్ నాన్ కల్తీ పయ్యింగు. అబ్బే వచ్చినా అమ్మా, అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నానే పెట్టానా? నేను నీ టైప్ ఏలు ముద్ర. వామ్మో వాయ్యో, ఎంత నాటకం ఆడేవయ్యా అందగాడా. అది సచ్చాననుకో. నేను ఊరికి కొత్త సుబ్బులు, ఏదైనా పని చూసి పెట్టవు. నా పేరు తెలుసుకున్నావన్నమాట. మరి నీ పేరు? రాంపండు. జాంపండులా ఉంటే దొరబాబు అనుకున్నాను. పొట్టి రాంపండువే అన్నమాట. సరే సరే పద పని పిత్త. అయ్యో మీరు ఉడుతున్నారంటమ్మా. పని మనుషులు ఎవరూ రాలేదే. మేనేజర్ గారు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోకలు జాడిస్తున్నారమ్మా. నిజమే, ఒక్కళ్ళు కూడా మాట వింటలేదు. అట్టా తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుళ్ళ ఇంటడు పని చేసుకుపోయే కుర్రని చూపిస్తాను. పనిలో పెట్టుకుంటారమ్మా. నిక్షేపంగాను 24 గంటలు ఇక్కడే పడిండి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం. ఎవరే అతను? చెప్పడం ఎందుకు, చూపిస్తాగా. రాంపండు దా, దా, దా. దండలమ్మ గారు. నమస్కారం. ఇతనే మా రాంపండు. నమ్మకస్తుడేనంటావా? చాలా నమ్మకస్తుడమ్మా. నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు. పనిలోకి రమ్మను. నేను దాని బంధువురామ్ గారు, అది నా అత్త కూతురు. చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది. ఇక ఇంటి పని గురించి మీరేం పట్టించుకోదమ్మ గారు. ఇల్లు ఓడవడం దగ్గర నుంచి అన్నం వండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను. మంచి మాటకారు వేరే అబ్బాయి. ఓడవడం అయిపోయిందమ్మ గారు. తర్వాత పని చెప్పండి. నాకు పని తర్వాత పని, పని తర్వాత పని, పని తర్వాత పని ఉండాలి. మధ్యన కాలు రాకూడదు. సరే లోపలికి రా. అలాగే. వతానే శుభ్లో మామని జాగ్రత్త చూసుకో. నేను నీకు అత్త కూతురునా? చెప్తాను చెప్తా. సనువిత్త అసలు సంకనెక్కిసిలా ఉన్నాడు. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయశ్చిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాదోహ శుభ్ర విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. రాంపండు, శభాష్ రాంపండు, చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవర్చుకున్నావు. ఏమిటి సార్, ఏమిటి వెతుకుతున్నారు? ఇక్కడున్న బాటిల్స్ అన్ని ఏమైనాయా? అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను. ఓహ్ బ్యూటిఫుల్. ఏది ఒకటి అదే. మీకు కావాల్సినప్పుడు పిలవండి, నేనే తీసిస్తాను. నువ్వు నాకు నచ్చావయ్యా రాంపండు. జాగ్రత్త ఉన్నవాడి, పైకొస్తావు. ఏటమ్మాయి గారు, మీ ఫోటో పేపర్లో పడిందా? అవునయ్యా, ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు.
కళా శూన్య అని బిరుదిచ్చినట్టు కూడా రాశారు చూడు. అబ్బే ఇదో గౌరవమా, ఇదో సన్మానమా? 4 మూరలు దండేసి వడియాలంట పెట్టే గుడ్డ లాంటి శాల్వ కప్పేసి కళాశూన్య అని బిరుదు ఇచ్చేస్తే సరిపోయిందా? ఇంతకు దీనికి ఎంత అయింది? 6000. దానిపైన ఓ 4000 కలిపి ఇలా పారేయండి. ఊరూరంతా దద్దరిల్లిపోయేలా మీకు సన్మానం చేసి ఏనుగు మీద మమ్మల్ని ఊరేగించి నిష్కళావల్లభి అని బిరుదిప్పిస్తాను. నిష్కళా వల్లభి, ఇది చాలా బాగుంది. రాంపండు, రేపు 10,000 ఇస్తాను. సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించేయి. అలాగే. ఆ, ఆ, అమ్మగారు ఎక్కడికి? ఫోటో సెషన్ కి. ఆగండి, మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు. నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి? ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు. నేను మీరు వెళ్ళడానికి వీల్లేదని లేదు అమ్మాయి గారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను. ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా, నల్ల స్కర్ట్ బాగుండదని. బీరువాలో లెమన్ ఎల్లో స్కర్ట్ ఉంది, అది వేసుకెళ్తే బాగుంటుంది. గుడ్ టేస్ట్ రాంపండు, ఐ లైక్ యూ. రాజుగురు కమాన్. కాలుస్తాం, సిద్ధమవ్వాలి కదా. ఏంటి గురు వెనక్కి చూస్తున్నావు? అది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నది. ఈ మాత్రం దూరం నుంచి మా చిన్నప్పుడు 67నే కాల్చున్నాము కదా, అంచేత కాస్త వెనక్కి వెళ్ళి కలుద్దామని. ఎవరు మీరు? మా వారి నీలబంధించి చిన్న పనుండి. దయచేసి వదిలేయండి, లేకపోతే 10 మందిలో మా పరువు పోతుంది. నేను వీడిని వదలాలంటే మీరు పని చేయాలి. ఏమది? త్వరగా చెప్పండి. సొమ్మేమైనా కావాలా? అబ్బే డబ్బు కాదు, పని ఇప్పించండి. ఎక్కడా? మీ ఇంట్లో. మా ఇంట్లోనా? మా ఇంట్లో నాకు విలువే మెడిసింది గనక మా రాజమాత గారు ఒప్పుకోవాలి. ఆవిడ్ని నేను ఒప్పించుకుంటానుగా. అయితే రాజమాత గారి దగ్గరికి నేను తీసుకువెళ్తాను. వాడిని వదిలే. అలాగే. అదే, అంత దూరం నుంచి కాచడంలో ఘనత ఏమున్నది? ఎవరైనా కాలుస్తారు. అంచేత దగ్గర నుంచి కాచడంలోనే. రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాద పద్మములకు ఇవే నా నమస్కారాలు. చిరంజీవ సుఖీ భవ. ఇకలే, అతిగా నటించకు. లేదు, రాజమాత గారు నాకు ఉద్యోగం ఇస్తానంటే తప్ప వారి పాద పద్మములను వదిలిపెట్టను. ఆహా, యువకుడు యోగ్యనవలనున్నాడు కుమారులం గారు. బాలక, నీకు ఉద్యోగమనిచ్చితిని, ఇక లెమ్ము. ధన్యుణ్ణి రాజమాత, ధన్యుణ్ణి. తల్లిగారు, జీతమిచ్చి ఓ మనిషిని పని మనిషిగా పెట్టుకునేటంతటి అవసరము మనకున్నదా అని. మీరు నాకు పెద్దగా జీతం ఎక్కర్లేదే గారు, 2 పూట్ల ఇంత తిండి పెట్టడం చాలు. 4 రోజుల పోతే మీరే నన్ను మెచ్చుకుంటారు. అన్నట్టు మీ చొక్కా చాలా మురిగ్గా ఉంది, ఉతికి చాలా కాలం అయినట్టుంది. ఇప్పేవండి, తగదగదగ మెరిచిపోయేటట్టు ఉతికిస్తాను. రండే గారు, ఇవ్వండి, రండి, ఇప్పండి. రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాదపద్మములకు నమస్కారం. రాంపండు, 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 ఎక్కడా? రాంపండు, ఎక్కడా? రాంపండు. ఏమిటి బాబు? రాంపండు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? నేను నువ్వు చెప్పినట్టు బ్లాక్ ట్యాగ్ మీద కాసాం. అలాగా? 6000 వచ్చింది. అలాగా? రేపు క్యారీడ్ ఓవర్ జాక్ పడుంది. 2.5 లక్షలు తక్కువ నెంబర్ చెప్పేసి కాసేస్తాం. ఆ, 65432. 65432. బామతి నోట్ చేసుకో నెంబరు. 65432. రాంపండు. అమ్మగారు, పలరసం తీసుకోండి. అమ్మగారు, అలా ఉన్నారేంటి అమ్మగారు? రాంపండు, ఈ ఇంటి మనుషుల పనుల్లో సాయపడతావనుకున్నాను. నువ్వే వాళ్ళ పతనానికి దారి తీస్తావనుకోలేదు. పెరుగుట విరుగుట కొరకే అని మీకు తెలుసు కదా అమ్మగారు. తెలిస్తే ప్రస్తుతం నేను ప్రయత్నిస్తుంది కూడా అందుకే. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో మీకు త్వరలో అర్థం అవుతుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఈ ఆనంద నిలయాన్ని నిజంగా ఆనంద నిలయంగా మారుస్తాను. పలరసం తీసుకోండి అమ్మగారు. అమ్మగారు, సంటి తల్లి వచ్చింది.
అయ్యగారు సంటికల్ వచ్చింది. రాంపండు ఎట్టా ఉంది ఇక్కడ? చాలా బాగుంది సుబ్బులు, మంచాల మధ్యన పడ్డాను. అవును, 2 గిన్నెలు తెచ్చావేటి? అది ఆ ఇంటి గిన్నె, ఇది ఈ ఇంటి గిన్నె. ఈ ఇంటిదా? ఇక్కడ కూడా పనిలో చేరేగా. వామ్మో వాయ్యో, దేవంతుడు అయ్యా నువ్వు. చిన్న పిల్లోడు కదా అని నోట్లో ఏలిడితే జబ్బల దాకా కురికేశాడట వెనకటికి ఎవడో. అట్టా ఉంది నీ కథ. ఆ ఇంట్లోనే కాదు, కావాలంటే నీ దగ్గర కూడా పనిలో చేరిపోతా. చేరిపోమంటావా? వద్దు నాయనా, నిన్ను భరించే శక్తి నాకు లేదు. శుభ్లో, నన్ను భరించే శక్తి లేకపోతే 200 ఏళ్ళు ఎట్టా కలిసి బతుకుతావే? అంటే అంతే. పాలుపోయి పొదుగు కడిగే మెస్తో పాల గిన్నెలో నీరు పోసేవట ఊరుకొని జాగ్రత్త. కిటుకులన్నీ ఇట్టే పట్టేశావయ్యా. మా సడ్డ గొప్ప బుర్రయ్యా నీది. నిన్నోసారి మా అయ్యకు చూపించాలి. ఎందుకు? అదే ఇందాకన్నావే, నిండు 100 ఏళ్ళు గట్టా అని ఐసే మాట్లాడడానికి. అట్టగా అయితే పద ఇప్పుడు ఎడదాం. ఆడెక్కడ దొరుకుతాడో? జాతవ సచ్చినాడు. రాత్రంతా కొంపకి రానేలేదు. ఎక్కడో తాగి పేకాడుతూ ఉంటాడు. మొక్కైరా యాత్నానుండ్రా. ఆట అయిపోయింది. అటైతే నేను అయిపోయాను రా. దీంతో కలిపి మొత్తం 320. ఎంత? 320. తర్వాత ఇస్తాగానే ఇంకో ఆట. అదేం కుదరదు, ముందు పాత బాకి మొత్తం తీర్చు, కొత్త ఆట వేస్తా. ఎప్పటికిప్పుడు అంటే ఎట్రా, నాకు ఆళ్ళు లేవు. డబ్బులు లేకపోతే ఆటలేదు అంతే. వారిని మోకాన మొద్దులెట్ట ఎదవ చచ్చినాడు. రే, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎట్రా. ఇదిగో కావాలంటే సొక్కా తీసుకో. నీ సొక్కానా? ఎదురు 10 రూపాయలు ఇచ్చినా ఏ తల మాసినదవా నీ సొక్కా తీసుకోడు. నీ సొక్కా నీ ఒళ్ళు అంతా సారా కంపే కదరా. సంతోషించాలే, మరి ఏమేమంటావు చెప్పు. నీ గేదెని పంది పెట్టు, ఆడదాం. ఏంట్రా రెచ్చగొడుతున్నావా? ఈ దెబ్బతో నేను ఓడిపోయిన సొమ్మంతా గెలవాలా? నా సంటి తల్లిని పందెం పెడతాను. మొక్కలై ఆట అయిపోయింది. ఈ దెబ్బతో నీ గేదె పని గోవిందా. శుభ్లో, సంటి తల్లి, సంటి తల్లి, సంటి తల్లి. నీ సంటిని తెల్లారి కట్టే వచ్చి ఎవడో తొలగిపోయాడే. ఎవడాడు? ఏమో, మీ అయ్యా వాడికి ప్యాకెట్లో పాకిపడి గేదెలు అమ్మేశాడంట. ఆ తొలగిపోయాడు. మా అయ్యా నా సంటి తల్లి నమ్మేశాడా? వాడు జమ్మడిపోను, చదవ సచ్చినుడు. హలో, ఉన్నారు? మీరెవరు? నేను ఇంట్లో పనిచేసేవాడిని అండి. కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. అలాగే పిలుస్తాను. జయమ్మ గారు వస్తున్నా. ఏమిటి రాంపండు? అదే మీకు ఫోన్ అండి. హలో, జయ హియర్. హాయ్, సురేష్ హియర్. హాయ్ సురేష్. డార్లింగ్, బాంబే నుంచి వినీలా టెక్స్టైల్స్ ఎండి గారు వచ్చారు. నీ స్టిల్స్ చూసి చాలా ముచ్చటపడ్డారు. ఓ, థ్యాంక్ యూ సురేష్. నిన్ను ఒకసారి పర్సనల్ గా చూడాలనుకుంటున్నారు. రాగలవా? ఇప్పుడా? ఎస్, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కానీ బాంబే వెళ్ళిపోతున్నారు. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ డార్లింగ్. నువ్వు కనుక ఆయనకు నచ్చావు అనుకో, ఇండియాలో ఉన్న ఆల్ మ్యాగజైన్స్ కవర్ పేజీ నీ ఫోటోనే వస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్. ఓకే ఓకే. ఎక్కడికి రావాలి? దట్స్ గుడ్. నా స్టూడియోకి వచ్చాయి. రైట్, వెంటనే బయలుదేరుతున్నాను. హాయ్ జయ, ప్లీజ్ కమ్ మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ త్రివేది నమస్తే. నమస్తే, ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. అండ్ హిస్ ఫ్రెండ్స్. హలో. బై ద బై, బాంబేలో వాళ్ళ బోర్డు మీటింగ్ లో చూపించడానికి నీ మీద అందమైన వీడియో ఫిల్మ్ తీయమన్నారు. వీడియో ఫిల్మా? మరి స్క్రిప్ట్ అది?
డైలాగ్స్ ఏం అక్కర్లేదు, ఓన్లీ యాక్షన్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. గివ్ ఎ నైస్ పోజ్. 1 minute. యా, క్యూట్. రెడీ? జయ, ఆ స్కర్ట్ అది తీసేయ్. ఏంటి నువ్వని? స్కర్ట్ ఇప్పేమన్నా అంటే కంగారు పడకు బేబీ. దే వాంటెడ్ టు సీ ఇన్ బర్త్డే డ్రెస్. అంటే బట్టలు లేకుండా అనమాట. Lights on! Lights on! Hey! All lights off! రాంపండు ప్రెజెంట్స్ పిచ్చి కొట్టుడు ప్రొడక్షన్స్. అబ్బా నీ దెబ్బ. ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడు అర్థమైందమ్మా. ఇల్లు వదిలి వీధిని పడ్డ ఆడపిల్ల వీధిలో పడున్న డబ్బు సంచి లాంటిది. ప్రతివాడు దాన్ని అందుకోవాలని చూస్తాడమ్మా. పద పద. హలో రుక్మిణి గారు, మా జయ మీ ఇంటికి వచ్చిందా? రాలేదండి. ఉంటానండి. హలో అమ్మా కీర్తి, మా జయ మీ ఇంటికి వచ్చిందా? రాలేదమ్మా. జయ ఇంకా ఇంటికి రాలేదమ్మా. నీ స్నేహితులు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుని నాకు చెప్తా అమ్మా. అలాగే. ప్రణమయ్య గారు. జయ ఎక్కడికి వెళ్ళావే? నేను సుబ్బులో నాటకానికి వెళ్తా ఉంటే తను వస్తా ఉందమ్మ గారు, తీసుకెళ్ళాం. నాటకానికి? అవునమ్మ గారు, కురుక్షేత్ర నాటకం. అందులో కిట్టయ్య చెల్లెలికి సీరలిచ్చి మానం కాపాడ్డం చాలా గొప్పగా ఉందమ్మ గారు. ఈ చీర నాదేనమ్మ గారు. అమ్మాయి గారిని మా ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా చీర కట్టాను. కొత్త చీర అమ్మ గారు, నేను వాడింది కాదు. చీరలో కుందన బొమ్మలా ఉన్నావు. రోజు చీర కట్టుకోకూడదు? కట్టుకుంటానమ్మా. రేపటి నుంచి నాలో చాలా మార్పు చూస్తావు. ఇంటిని కట్టుకోవడం కుదరదు భూపతి గారు. ఏదో బతికి చెడ్డవారని జాగ్రత్త ఈసారి ఇస్తున్నాను. దయచేసి గట్టిగా మాట్లాడకండి గోవిందయ్య గారు.
మా తల్లిగారు వింటారు. మరోసారి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టను. ఈ గండం గట్టెక్కించినందుకు మీకు నా ధన్యవాదాలు. వెళ్ళిరండి. గతంలో మనకి బాకీ ఉన్న గోవిందయ్య గారు ఈ డబ్బు తెచ్చి ఇచ్చినారు. శుభం. దీంతో తమ ఆజ్ఞ మేరకు తండ్రి గారి వర్ధంతి ఘనంగా జరిపిస్తాను తల్లిగారు. ఊళ్ళో ఉన్న బీద సోదరులందరినీ పిలవనంపండి కుమారులం గారు. అలాగే తల్లిగారు. ఢామ్! ఆ, ఢామ్! ఢామ్! ఏమిటి బాబు ఏం చేస్తున్నారు? ఎప్పుడు మా వెంట ఉండే తుపాకీ వాడిని వెళ్ళగొట్టావుగా, అంచేత మేమే నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నాం. మీరు ఇలా గదిలో కూర్చుని డామ్ డామ్ అంటే ఆ విద్య వస్తుందా? మరి ఎలా నేర్చుకోవాలంటావు? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తుపాకీ కాల్చడంలో దిట్ట. ఆయన దగ్గర నేర్చుకుంటారా? తప్పకుండా పెడదాం పద. ఆగండి ఆగండి, దీంట్లో చిన్న చిక్కుంది. ఏమది? ఆయన ఎవరికి ఊరికే నేర్పిస్తాడట. 1000 రూపాయలు తీసుకుంటాడట. 1000 రూపాయలా? మా దగ్గర లేవుగా. మరి మీ బామ్మగారిని అడగండి. అమ్మో, వారితో మాట్లాడాలంటేనే భయం మాకు, ఇక సొమ్మెలు అడగం. పోనీ ఓ పని చేయండి, రోజు మీ డబ్బుతో తమ అవసరాలు తీర్చుకునే మీ స్నేహితుల మంది ఉంది కదా, వాళ్ళ దగ్గర అప్పటికి తీసుకోండి. ఈ సలహా ఏదో బాగున్నది. వారిలో ఎవరిని అడిగినా ఇట్టే ఇచ్చెదరు. నా దగ్గర లేవు గురు, పొద్దుటి నుంచి బేరమే లేదు. ఏమది? ఆ సొరుగులో అంత సొమ్మున్నది కదా. ఇది పక్క కొట్టు వాళ్ళ డబ్బు, ఇక్కడ దాచుకున్నారంతే. ఓహో, కనీసం 500 ఇప్పించము. సారీరా, నా దగ్గర ఒక పైసా కూడా లేదు. పొద్దునే మా నాన్న అడిగి 5 రూపాయలు తీసుకున్నా. కావాలంటే దాంట్లోంచి 1 రూపాయి ఇస్తా. 1000 ఇవ్వలేనురా. మా పితృదేవులు మీ పితృదేవులకు ఎంతో సాయం చేసినారు. మీ గృహము వేలమునకు వచ్చినప్పుడు మా పితృదేవులే అడ్డుపడి నిలబెట్టినారు. నీవు మాకొక 1000 రూప్యములు అప్పుగా ఇమ్ము. సారీ గురు, పెద్దవాళ్ళ గొడవలు నాకట్టే తెలియదు. నా దగ్గర మాత్రం రూపాయి కూడా లేదు. ఇప్పుడే డబ్బు తెచ్చేస్తానని వెళ్ళారు, సాయంకాలం దాకా తిరుగుతూనే ఉన్నారా బాబు? డబ్బు దొరికిందా? మీ స్నేహితులు ఎలాంటి వారో ఇప్పటికైనా తెలుసుకున్నారా బాబు? మనిషికి మిత్రులు చాలా మంది ఉండొచ్చు, కానీ స్నేహితులు అతి కొద్ది మంది ఉంటారు. మీ స్నేహం కోరేవాడు మిత్రుడు, మీ హితం కోరేవాడు స్నేహితుడు. మాకెవ్వరూ అలాంటి స్నేహితులు లేరు రాంపండు. ఫోన్లేండి బాబు, త్వరలోనే తెలుసుకున్నారు. ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వకండి. వాళ్ళతో కబుర్లు చెప్తూ షికార్లు కొడుతూ టైం వృధా చేయకండి. ఆ టైంని డబ్బు సంపాదించడానికి ఉపయోగించండి. అంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? ఎక్కడైనా ఉద్యోగంలో చేరండి. అమ్మో, రాజమాత గారు చంపేస్తారు. ఆవిడ ఒరిగే వృక్షం, మీరు పెరిగే మొక్క. ఆవిడకి భయపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా? మీ నాన్నగారు మీ ఆడంబరాలకి విలాసాలకి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు బాబు. ఏదైనా ఉద్యోగం చేసి ఆయన సహాయం చేయండి. కష్టపడి సంపాదించే రూపాయి పెద్దలిచ్చే లక్షల కంటే విలువైంది బాబు. ఇప్పుడు మాకు ఉద్యోగం ఎవరిస్తారు? కష్టపడ్డానికి మీరు ఇష్టపడితే మీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను బాబు. అయితే మేము ఉద్యోగం చేస్తాం రాంపండు. బాగుంది బాబు. యువరాజులో అలంకరించుకోవడం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. అయితే ఆ అలంకరణతో ఉండే ఉద్యోగం మీకు ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. త్రాష్టుడా, ఎంత పని చేశావురా? ముష్టి 500 రూపాయల జీతం కోసం తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా. ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు? దొరికిన తోటలా అప్పులు చేసి జల్సాలు చేసుకోవడమా? లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడమా? ఏమిటా ప్రతిష్ట? భూమిలో వేళ్లు తెగిపోయిన మొక్కకి పైన ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ్మగారు. ఎన్ని మాటలు నేర్చావురా? ఎవరు నేర్పారురా ఈ మాటలు? జీవితం నేర్పింది. నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది. కుమారులం గారు, ఇక వీడితో మాట్లాడను. రాచరికపు హోదాని, హుందాతనాన్ని, చేతపురాళ్ళకి తాకట్టు పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను. వాడిని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనండి. వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించండి. సురేంద్ర, సురేంద్ర, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న?
నా కంటికి నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు. పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో సమానం అన్నారు. నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రా, పొంగిపోతున్నాను. ఈ ఆట కూడా ఓడిపోయావు, ఇక ఆట అయ్యం. ఎందుకేరా నేను ఆడతాను. ఏమిటి ఆడతావు? సొక్క కూడా ఓడిపోయావు. రే ఈసారి నన్ను నేనే పన్నే పెట్టుకున్నాను. మొగలేదా నిన్నెవడు కొంటాడా? తిండి తండ్రి కదవి. నీ కూతురు నమ్ము, మేము కొనుక్కుంటాం. బాయ్స్ నా కూతురిని పన్నెంగా పెడతాను. మొగలేరా పంచి మొగలే పంచి. నీ మొగుళ్ళం, నీ అయ్య నిన్ను మాకు అమ్మేశాడు. వాళ్ళు నా పాత పక్కి చల్లేసుకుని ఈ డబ్బులు ఇచ్చారే, వాళ్ళకి నిన్ను అమ్మేసా. వెళ్ళిపో వెళ్ళిపో, తీసుకెళ్ళిపోరా వెళ్ళిపో. బతుకు సెడ కన్న తండ్రి వేయండి కసాయి వాడిలా తాగుడు కోసం జోదం కోసం కన్ను కూతురు నమ్మేస్తావరా? అసలు మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవడను? అది నా కూతురురా, దాన్ని అమ్ముకున్నాను, కోసి కూరలో వేసుకున్నాను. అలడానికి ఈడేవాడండి. నువ్వు నా తండ్రి చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఈడెవడని అడిగావు కదా, చెప్తున్నాను, నా కాబోయే మొగుడు. శుభ్లు లక్ష్మి గారికి కళాశూన్య లక్ష్మి గారికి లక్ష్మి గారికి కళాశూన్య లక్ష్మి గారికి కళాశూన్య లక్ష్మి గారికి. ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారికి అశ్వారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వజన్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మి గారికి గార్ధవారోహణం వరహావరోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనేం ఘనకార్యం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు. ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను. పెద్దలు పూజ్యులు శ్రీ శేషాచార్యులు గారి ఆశీస్సుల ప్రకారం
నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫంక్షన్ బాగా చేశారు, ఇంకో 500 తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. తరచూ మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన. వస్తాను. అలాగే. అమ్మాయి గారు, ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు, దానికి అర్థం ఏమిటి? హోరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కాలేదా? గార్ధబారోహణం అంటే లొట్టిపిట్ట మీద ఎక్కించి ఊరేగించటం, వరాహారోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించటం. కానీ ఆ మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మా. ఊరుకో సుబ్బులో, మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగేమిటి? నిజమే అమ్మాయి గారు, మీరెట్టా సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహారోహణం ఖాయం. పదండి. ఇంకా రాలేదేమిటి? కమాన్ డార్లింగ్స్, ఇదే మన స్వర్గం. ఏమిటి బావా, ఏమిటి లేటు? సారీ బ్రదర్, 2 గంటల నుంచి ఒంటరిగా ఉండలేక బోరు కొట్టి చస్తున్నాడు బావా. ఒంటరితనం ఇంకా ఎందుకు? జంటరితనాన్ని హ్యాపీగా తుంటరిగా అనిపించేసాయి. అలాగే. ఈ బీట్ని తీసుకుని నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. ఈ స్వీట్ నువ్వేం చేయి. అలాగే బావా. See you, best of luck. Bye. Come on, darling. Come. అమ్మో, పోలీస్ రైడ్. వస్తున్నా, అలా గింజుకోకు. హలో, నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి. ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా? వారితో ఏం పనండి? వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందినవాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని. ఆహా, ఆయన జపంలో ఉన్నారండి. ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను. అలాగే అలాగే చెప్తాను. అలాగే. రాంపండు, ఇందా కాపీ. అట్ట ఉన్నావేంటయ్యా? ఏమైంది? అది జరగకూడదు జరిగిపోయింది సుబ్బులు. ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు ఎంత కుమిలిపోతారో. అసలు ఏం జరిగింది? అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పట్టుకుపోయారు. పేపర్. రాంపండు, కృష్ణ గోపాలం బాబుల బొమ్మలు పేపర్లో పడ్డే చూడు. ఏం రాశారు? వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు. ఈ పేపర్ అమ్మగారు పెద్దయ్య గారు చూస్తే బాధపడతారు. ఎడం తీసుకెళ్ళి రాసి వెళ్ళి. పేపర్ వచ్చిందా? ఇలా ఇవ్వు. ఇది ఇవ్వవే, పట్టుకో. ఏమండి? 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 తెల్లారిండా మందు మొదలెట్టడానికి? ఇప్పుడు మొదలు పెట్టింది. ఇది 3వ రౌండ్. అబ్బా, ఒకసారి పేపర్ చూడండి. నేను చూడండి, అందులో సమస్యలు ఉంటాయి. అవంటే నాకు భయం. వాటిని మర్చిపోవడానికే కదా ఇది మొదలు పెట్టింది. అబ్బా, మీరు ఆ తాగడాక ఒకసారి పేపర్ చూడండి. అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవ మర్యాదలు ఎలా బజారు పాలు చేశారో చూడండి. గౌరవ మర్యాదలనేవి ప్రోనోటు మీద సంతకం పెట్టక ముందు మనకుండే ఆస్తిపాస్తులే. అప్పులు పాలైన తర్వాత గౌరవం పెట్టి మర్యాద. అది కాదండి, వాళ్ళిద్దరూ కలిసి. ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు. నువ్వు కొంచెం పుచ్చుకో. కర్మ. నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా. ఏది ఆ పేపర్ ఇటు? వద్దు మావయ్య గారు, ఈ పేపర్ మీరు చూడొద్దు. అసలే మీ ఆరోగ్యం. ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా. ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుట రాశాడో ఆ విధాత.
తాతయ్య. లేకపోతే లేపి తీసుకురా త్వరగా. అలాగే తాతయ్య. ఏమిటి తాతయ్య పిలిచారా? పరువైన ఇంటివాడు మీరు చేయవలసిన పనేనా ఇది? చిచ్చి, సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళైతే పొడుచుకు తెచ్చుండేవాడు. మేమెందుకు చావాలి తాతగారు? తెల్లవారుజామున ఆ సబ్బెటర్ ఫోన్ చేశాడు. మేము విదేశాలు వెళ్తున్నాను, వారితో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని. కావాలంటే రేపు పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు. అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి. ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి. అసలే మీకు బీపీ ఎక్కువ. ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే చన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం. పదరాకృష్ణ పడుకున్నాం. అలాగే బాబు. వస్తాం. భలే చాన్సులే లకి చాన్సులే. అమ్మగారు ఇది పుచ్చుకోండి. రాజమాతకు నమస్కారాలు. చిరంజీవ సుఖీ భవ. లెమ్ము. ఇక్కడ పెట్టండి. మరి ఇదెవరికి? అవంతి రాజకుమార్ గారికి పాదరసం, చిచి పళ్ళరసం తీసుకెళ్తున్నాను. ఇమ్ము ఇమ్ము. కాబోయే పెళ్లి కూతురు కళకళలాడుతూ ఉండాలి. పాలు పళ్ల రసాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉండు. ఎవరి డబ్బుతో? అమ్మగారు కళ్ళు తెరిచే నిద్రపోతున్నారా అమ్మాయి గారు? లేదు రాంపండు, నిద్రపోవడం లేదు. నా రాకుమార్ని కళ్ళారా చూసుకుంటున్నాను. కనిపించాడా? కనిపించాడు. నా కోసం పంచకళ్యాణి గుర్రం మీద ఆగమేఘాల మీద వస్తూ కనిపించాడు. అమ్మా, ఈ రోజుల్లో రాజకుమారులు లేరమ్మా. ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజకుమారుల వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్ మీదకి వస్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు, లేదా పిచ్చాసుపత్రి వాళ్ళు తీసుకెళ్లి ఆసుపత్రిలోనైనా పడేస్తారు. కలలు మానేయండి అమ్మా, కళ్ళు తెరవండి, కాళ్ళు నేల మీద కాంచండి. మీకు తగిన వాడిని, చదువుకున్న వాడిని, మంచి అందగాడిని చూసి ఎందుకుని పెళ్లి చేసుకోండి. లేదు రాంపండు, నా కోసం నా రాజకుమారుడు వస్తాడు. అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను. నువ్వెళ్ళు, కాసేపు నా మన్మధుని చూసుకొని. అమ్మా, నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి. అలాగే రాంపండు. ఆగో. ఏరా, పొద్దున్నే తాతగారికి పేపర్ చూపించింది నువ్వే కదూ? మా మీద చాడీలు చెప్పి ఆయన చేత మాకు శాపనార్థాలు పెట్టిస్తావా? రాస్కెల్. బాబు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. మాకు తెలుసులేవోయ్, అవతల మర్యాదస్తుడైతే మేము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు, అది మాకు తెలుసు. రెస్పెక్ట్ అదర్స్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్ అన్నారు బాబు. ముందు అది నువ్వు మాకేమీ ఇంగ్లీష్ నేర్పించనక్కర్లేదు. కూలి పని చేస్తూ బతికే వ్యర్థవి ఎంతలా ఉండాలో అంతలా ఉండు. మా మీద పెద్ద ఆయనకు నేను చెప్పలేదు, ఇది నిజం. అయినా ఆయనకు చూపించి మీ గురించి నిజం చెప్తే తప్పే ఉంది సార్. మీరు చేస్తుంది తప్పు కదా. మీకు పెళ్ళైంది, ఇంట్లో లక్షణమైన భార్య ఉండగా ఈ చెడు తిరుగులు ఏమిటి? అది తప్పు కదా. మీరు చెడింది కాకుండా అందమైన భవిష్యత్తున్న కృష్ణబాబు గారి బతుకు నాశనం చేస్తున్నారు, అది తప్పు కదా. నోరు మీ పెద్ద ఉపన్యాసం దచ్చుతున్నావు. చాటంత మచ్చ నీ వీపులు పెట్టుకుని బుట్టంత మచ్చ మా మొహాన్ని పెట్టాలని చూస్తున్నావు. నువ్వు చేస్తుంది తప్పు కదా. ఏమిటది? పెళ్లి పెటాకులు లేకుండా సుబ్బుల్ని వంటోంచి లేవ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నావు. అట్టడుగు బాబు. నన్ను అమాయకుని చేసి నా కూతుర్ని లేపుకొచ్చి కాపుర పెట్టి నా నోట మట్టి కొట్టారండి ఈ యదవనాయాల. చెప్పరా, చెప్పు. ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. మాట పడిపోయిందే. ఆడింకేం మాట్లాడతాడు బాబు. రాయే, ఇంకో మంచి సంబంధం చూశాను, మనవి చేస్తా. చెప్తా. వదిలు. నువ్వు దాని తండ్రి వట్టరా? అవును బాబు, కట్టబడి దాని కన్న తండ్రిని. నోరు ముయ్యరా అప్రాచ్యుడా. సుబ్బులు నాకంతా చెప్పింది. సీసాడు సారా కోసం, చీట్ల పేకకి డబ్బు కోసం కన్న కూతుర్ని కిరాతకులు కమ్మేసిన దౌర్భాగ్యుడు కన్న తండ్రి అనిపించుకోడరా, కసాయి వాడు అనిపించుకుంటాడు. బాబు గారు, తమరు పెద్దోరు, మాటలు మేరకండి. నేను దాని తండ్రినండి. నా సొమ్ము ఖర్చు పెట్టి 18 సంవత్సరాలు దాన్ని పెంచుకున్నాను. దాన్ని అమ్ముకుంటానో నరుక్కుంటానో నా ఇష్టం.
అయినా తప్పు నాదన్నట్టు మాట్లాడతారేటండి. పెళ్లి పెటాకులు లేకుండా దాన్ని లేపుకొచ్చి తన దగ్గర ఉంచుకోవడం ఈడు చేస్తే తప్పు కదా? చెప్పండి, శాస్త్రాలు చదివినోళ్ళు కదా, చెప్పండి. తప్పు కాదురా. పులి పంజాలో చిక్కుకున్న కుందేటి పిల్లని చేరదీసి సేద తీర్చడం తప్పు కాదురా, పుణ్యకార్యం అవుతుంది. పెళ్లి చేసుకోకుండా తన దగ్గర ఉంచుకోవడం తప్పుని కాదు నువ్వన్నావు. నీ వాదన అదే అయితే రాంపండికి సుబ్బుల్నిచ్చి మా ఇంట్లో నేను ఘనంగా పెళ్లి జరిపిస్తానురా. ఈ ఇంట్లో పనికిరాని సొంత మనుషుల కంటే సొంతం కాని ఆ పని మనిషి నాకు నచ్చాడురా. వాడి పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. పెళ్లినాడు తప్ప ఈలోగా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. పో. వెళ్తాను బాబు, వెళ్తాను. నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. వస్తా బాబు, వస్తానయ్య గారు. బాబు, ఇంటికాడ అది లేకపోతే ఖర్చులకి కటకట్లాడాల్సిన పరిస్థితి. అందుకని 10 పరకో పడేస్తే. ఓ ఇక ఇంటి ఛాయలకు రాకు. నీ కూతురికి పెళ్లి అయిపోయింది అనుకో. సన్మానానికి కృష్ణ ఇంట్లో లేదు. ఉన్నవాళ్ళు నిన్ను పట్టించుకోరు. నా కోరిక తీర్చు. నా మాట విను. ఎవ్వరికీ చెప్పను. నీచుడా. ఏమండి, ఏమండి, తాగండి, ఇంకా ఆనందంగా తాగండి. ఎంతమంది మనుషులున్న ఈ అడవిలో కూతురు శీలాన్ని కాల రాయడానికి ప్రయత్నం జరిగింది. అయినా మీరేం పట్టించుకోరు. తాగండి. ఆ మత్తులో గమ్మత్తులన్నీ చూడండి. సమయానికి దేవుళ్ళ రాంపండే రాకపోయి ఉంటే నా కన్న కూతురు బ్రతుకు సర్వనాశనం అయి ఉండేది. అయినా మీకే తాగండి. అమృతంలా ఒక్కొక్క బొట్టు సేవిస్తూ విషం నిండిన ఈ మనుషులను చూసి ఆనందించండి. అది చాలకపోతే మమ్మల్ని అందరినీ చంపి మా రక్తాన్ని తాగండి. ఏమైంది యశోద? ఇంకా ఏమవ్వాలండి? అల్లుడు మన చిన్న కూతుర్ని బలవంతం చేయబోయాడు. బలవంతం చేయబోయాడు? ఒరే గోపాలం! వీడు నీ చెల్లెల్ని
వీడు నా ఇంట్లో ఉండడానికి వీలేదు పో పోరా బయటికి, పో. క్షమించండి మామగారు, ఏదో మొత్తంలో తప్పు చేశాను. అవును నాన్న, క్షమించండి నాన్న. అలానా నీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళు. మీ ఇద్దరు ఇంట్లో ఉండడానికి వీలేదు. పోండి, పో. నాన్న నాన్న, ఇంత అతంత్రంగా పొమ్మంటే ఎక్కడ పోతావు నాన్న? ఆయనకేమో ఉద్యోగం లేదు, ఇల్లు లేదు. అల్లుండైనా కన్న కొడుకులా చూసుకుంటున్నారని మీ గురించి ఎంతో ప్రేమగా ఎన్నోసార్లు చెప్పారు. ఏదో మత్తులో తప్పు చేశారేమో. నేను మందలిస్తాగా, ఇక నుంచి బుద్ధిగా ఉండేటట్లు నేను చూసుకుంటాను నాన్న. నాన్న క్షమించు నాన్న. ప్లీజ్ మామగారు, నన్ను పొమ్మనకండి. మీలో మా నాన్నగారిని చూసుకుంటున్నాను. ఏమిటండి ఇది? చుక్క చుక్కకి అంగుళం అంగుళం చొప్పున శ్మశానానికి దగ్గర చేసి నాలో ఉన్న మనిషిని చంపేస్తున్న ఈ పిశాచాన్ని నాశనం చేస్తున్నానే సోదా. కన్న కూతురు మానం పోయే పరిస్థితిలో నాన్న నాన్న అంటూ గుండెలు అవిసేలా అరిచినా ఆ అరుపులు నా చెవికి చేరకుండా చేసిన ఈ మహమ్మారిని నామరూపా లేకుండా చేస్తున్నానే సోదా. గోపాలరావు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు? నేను మాధవరావుని. నా బాకీ మాట ఏంటి? మీరా? నేను ఆయారపట్లోనే ఉన్నాను. 4 రోజులు మీ బ్యాగ్ తెచ్చేస్తాను. ఏం 4 రోజులయ్యా? 4 రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది క్రితం అప్పు తీసుకున్నావు. ఎన్నిసార్లు తిరగాలి నీ చుట్టూ? ప్లీజ్ ఫోన్లో మాట్లాడుతూ రిసీవర్లకు చెవులు ఉంటాయి. నేనే వచ్చి పర్సనల్ గా మీతో మాట్లాడతాను. ఎక్కడున్నారు? ద్వారకా హోటల్లో నేను, కృష్ణారెడ్డి, హుస్సేను కలిసి వచ్చాం. ముగ్గురు వచ్చారా? నేను వెంటనే బయట హోటల్కి వచ్చేస్తాను. రూమ్ నెంబర్ 222. రాంపండు, నేను ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణ అడిగితే చెప్పు. అలాగే బాబు గారు. చిన్నబాబు గారు రండి, బయటకు వెళ్దాం. ఎక్కడికి? ద్వారకా హోటల్. ఎందుకు? ఏదైనా పార్టీ ఇస్తున్నావా? అవును బాబు, మీ పార్టీ ఏదో ఎక్స్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం ఇవ్వబోతున్నాను. రండి పెడదాం. ఓకే పద. మీ బాకీ అనాపైసలతో సహా తీర్చేస్తాను. నా మాట నమ్మండి ప్లీజ్. ఎలా తీరుస్తావయ్యా? నీకు సెంటు భూమి లేదు, 10 పైసలు ఆస్తి లేదు. మా బాకీ ఎలా తీరుస్తావు? పైగా సిగ్గులే నిలేకపోతే అల్లుడివి నీకు ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు? అదే ఆ సిగ్గు లేని ఇళ్ళరకం నుంచే లెక్కరైన తాచి మన చేతికి వస్తుంది. ఎలా వస్తుందయ్యా? ఇళ్ళరకం ఉండటం వల్లే మా బావమర్ది గారికి బాగా దగ్గరైపోయి వాడిని నా గుప్పెట్లో ఇరికించుకున్నాను. వాడిని తాగించి తార్చి నానా భ్రష్టుండి చేశారు. మహా గురి కుదిరింది వాడికి నా మీద. ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలాయనకి ఎంతో కాలం బతకం. వాళ్ళు కాస్త తపా కట్టగానే ఆస్తి మొత్తం మా బావమర్ది గారి చేతికి వస్తుంది. ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగితాల మీద సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నాయించుకుంటాను. ఇక అప్పుడు చూడండి మన వెలుగు. కృష్ణ కూర్చో. కూర్చోను బావా. ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను పూలు కాదు. నా కాళ్ల మీద నేను నిలబడతాను. నన్ను విధవరం చేసి వ్యసనపరుని చేసి నా ఆస్తి కాజేయాలని కుట్రపడతావు. అంటే అంతా విన్నావన్నమాట. నువ్వు అన్నది నేను విన్నాను. నేను విన్నది నలుగురికి చెప్తాను. నీ అసలు రంగు బయటపడతాను. అసలు నువ్వు ఈ గది దాటి బయటకు వెళ్తే కదా ఆపడానికి. చాలు బాబు, పదండి పోదాం. రండి. కృష్ణ, నా గురించి ఇంట్లో ఒక్క మాట చెప్పావంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను. మీ అక్క మెడలో తాళి తెప్పేసి మరో పిల్లలు పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్స్ రాంపండు. ఇన్నాళ్ళు నల్లటివి నలుపని తెల్లటివి తెలుపని భ్రమపడ్డాను. నా కళ్ళకు కప్పిన మబ్బుపురం తప్పించి అసలు రంగు చూపించావు. ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలువునా పాతి పెట్టాలని ప్రయత్నించారు బాబు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలమైపోయాను. పోన్లేండి, ఇప్పటికైనా ఎవరెవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు. అది చాలు. ఇక నుంచైనా పాత అలవాట్లు మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు. కుదుట పడతారు. నిజమే రాంపండు, పెళ్లి చేసుకుంటాను నాన్నగారితో చెప్పు. మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు. మీరు చేసుకుంటారంటే చెప్పండి. ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను. ఎవరా అమ్మాయి? చెప్తాను.
కానీ ఆ అందాల రాశి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మాయి గారు మీరు రాజకుమారుడు వస్తున్నాడు. ఏడి ఎక్కడ? రండి చూపిస్తాను. పద. రండి రండి చూపిస్తాను. అదిగో అక్కడ చూడండి. రాకుమారా, నేను ఇక్కడున్నాను. ఆ రాజకుమారుడిది మీ పక్కిల్లే అమ్మాయి గారు. అలాగా రాంపండు, అతనే నా నాదుడు, అతనే నా మనోవల్లభుడు. అమ్మాయి గారు ఏంటమ్మాయి గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారేమిటి? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రాంపండు? జరిగింది చాలు. ఊరుకోండి అమ్మాయి గారు, సెట్ టైం దాటిపోయిందంతే. మీడు ఆడపిల్లలందరూ తూనిగల్లా ఎంత చక్కగా సరదాగా తిరుగుతుంటే మీరేమిటిలాగా లేవండి, సరదాగా 4 వీధులు తిరిగిరండి. జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు, జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు. లేవండి, మీరు లేవండి. నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రాంపండు. మీరు ఒక్కరూ వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకెళ్ళండి. శుభలో శుభలో ఏం లేదు, అమ్మాయి గారు ఒంటరి కూర్చుని కూనిపోతున్నారు, కాస్త బయటికి తీసుకెళ్లి తిప్పురా. ఇట్టాగా అమ్మాయి గారంట ఈ సింక్ బట్టలతో ఎట్టాలనో ఆశయం. సర్లే, అమ్మాయి గారు బట్టలు వేసుకుందు గానీ, అమ్మాయి గారు మీ బట్టలో చీర తీస్తారు, మొహాన్ని కొట్టండి. రండి వెళ్ళండి. శుభలో ఇందాక చెప్పింది గుర్తుంది కదా, అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తావు? సురేంద్రబాబు పనిచేస్తున్న హోటల్కి. వెల్కమ్ మేడం, వెల్కమ్. అబ్బో సలేస్తుంది. అలా అరవకు, పల్లెటూరు గబ్బలే అనుకుంటా. వామ్మో వామ్మో వామ్మో, ఎంత పెద్ద టీ కొట్టో! రోజుకి 50 లీటర్లు పాల్గొంటారమ్మా. అదిగా బాగకు, అలా కూర్చో కూర్చో. ఏంటిది? పంచదార. ఏం చేస్తున్నావు? బయట పంచదార ఖరీదు మండిపోతుంది అమ్మాయి గారు, కట్ట పట్టుకెళ్దామని. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, ఏం కావాలి మీకు? ఇడ్డల్లో అట్టు. ఇక్కడ అలాంటివి ఉండవు, ఊరుకో నువ్వు. Get us 2 naan and 1 chili chicken, please. Okay, madam. Thank you. అమ్మాయి గారు, ఆ గుమ్మలో మహారాజాసంలో ఉన్నాడు, ఎవరో తెలుసా? తెలీదు. మన పక్కింటి రాజమాత్ గోరి మనోడు. అలాగా? అంత పెద్దింటికి సంబంధించిన మనిషి ఇక్కడ ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్నాడేమిటి? పేరుకి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా, ఒట్టి డొల్ల పుచ్చుకాయి. వాళ్ళకి బోల్డెన్ అప్పులున్నాయంట. పైసా రాబడి లేకుండా తింటూ కూర్చుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తున్నాడట పాపం. అలాగా? మా గొప్ప మనుషులేండి అమ్మాయి గారు, మనసు ఎన్నపూసే అనుకోండి. మంచి మర్యాద మా బాగా తెలిసినోడు. అతని గురించి నాకెందుకు ఇంత ఎక్కువగా చెబుతున్నావు? అబ్బే, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. జిల్లీకి వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాబు గారు, నన్ను గుర్తుపట్టలేదా? మీరు
మీరు అనకండి బాబు, సిగ్గేస్తుంది. నేను సుబ్బుల్ని, మీ ఇంట్లో పాలు పోసేదాన్ని. నువ్వా? సారీ, గుర్తుపట్టలేకపోయాను. ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి. అలాగా? నమస్కారం అండి. నమస్కారం. పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు. చూశారండి, స్ట్రేంజ్. అమ్మాయి గారు, ఈడికి మా ఇల్లు దగ్గర. ఓసారి వెళ్ళి చూసత్తాను. మా అయ్య ఆ ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడో. నువ్వెళ్తే ఎలాగే, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? పనుంది అమ్మాయి గారు. ఎట్ట మరి? మీరు వెళ్ళేది ఇంటికే కదండి? అవునండి. ఒక్క 5 నిమిషాలు నా డ్యూటీ అయిపోతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను. ఐ మీన్, మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండి. అలాగే, వెయిట్ చేస్తాను. అయితే నేను వస్తానండి. అమ్మాయి గురికి తోడలండి. చూడి బాగున్నారు. ఈ రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తాను. ఎందుకు ముట్టుకొని చెప్తాను. సరే. మీరు ఇందాక అలా వెళ్ళి హోటల్లో ఓ చలాకే అబ్బాయిని కలిశారు, అవునా? చాలు నీ జ్యోతిష్యం. ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు. నువ్వే కిటికీలో చూసుంటావు, అవునా? 4 ఏళ్లు ఋషికేశంలో ఉండొచ్చిన అమ్మాయి గారు, నా శక్తిని తక్కువగా ఊహించకండి. పోన్లేండి, ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను. సరే, చూద్దాం ఏం చెప్తావు. ఆ అబ్బాయి మంచితనం, మాట తీరు మీకు నచ్చింది, అవునా? అవును. ఆ అబ్బాయి కూడా మీకు నచ్చాడు, అవునా? పోన్లేండి అమ్మాయి గారు, మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. నేను అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం. మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని, నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలో మీ మేడం మీదకి రండి, ఎదురు చూస్తుంటాం. ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు, తప్పకుండా వచ్చేయాలి. వస్తున్నారు. పచ్చ చీర, ఎర్ర చీరనా? అవును, మీరు మా అమ్మాయి గారికి నచ్చారు. ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు. మరి మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే. అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు. పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి. అబ్బో, అంతగా నచ్చారా? కూర్చోకండి, పదండి. ఎక్కడికి? సిగ్నల్ చూపించడానికి. అద్దంలో నా మొహం నాకే నచ్చదు రాంపండు. కోతి మొహంలా కనిపిస్తుంది. ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా? కోతి మొహంలా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడ కోటి మన్మతులు కనిపిస్తారు బాబు. మీరేం డీలా పడకండి. నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా. ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో. రాంపండు, నా ఆశలు నిండమాల్ ఎర్ర చీర. ఆ ఎర్ర చీర ఎర్రి మొహం నా తాలూకు పిల్లండి బాబు. మీకేం భయం లేదు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. భగవాన్, ఈ దేశంలో ఉన్న ఎర్ర చీరలన్నీ రిబ్బన్ ముక్క సైజులో చించేయి తండ్రి. బాబు, పచ్చీర మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ చూసుకోండి. కాంతాల గచ్చామి నయే భూపాల ఇహం మహిసాల గచ్చామి బబ్రూ బహువిధ పిచ్చామి. యాహూ! ముద్దుల ఈడు పొద్దులు 3 వేళ పాడాలేనే లేదు. బుగ్గల బాజా మోగించాలంట. ఇరుకు జోడు ఇద్దరు తోడు మంచి చెడ్డాలేనే లేదు. సిగ్గుల కాజా లాగించాలంట. ఏమి దూకుడు అది కోడ దూకుడే. ఏడ తాకినా అది ముంత మీగడే. ఇలా గిల్లి కచ్చాలాడాలి. పొద్దుల ఈడు పొద్దులు 3 వేళ పాడాలేనే లేదు. బుగ్గల బాజా మోగించాలంట. ఇరుకు జోడు ఇద్దరు తోడు మంచి చెడ్డాలేనే లేదు. సిగ్గుల కాజా లాగించాలంట.
ఒళ్ళో చకచక తడిమితే కదలిక తెలిసలే సొగసు మజాగా వయసునే బదలక వలచినప్పుడు కలయిక కుదిరలే తొలకరి దాకా పెదవుల రసములై మధువులు తరగలై తనువులు ఎడదలై తపనలు విడుదలై మెరుపులా వెలిగితే బురుములా పలికితే చినుకులా తడిపితే చిలిపి సర్రాగం అరే ముద్దుల గీడు పొద్దుల మూడు వేళ పాడాలేనే లేదు బుగ్గల బాజా మోగించాలంట ఇడుకు చూడు ఇద్దరి తోడు మంచి చెగాలేనే లేదు సిగ్గుల కాజా లాగించాలంట పెదవులే పకపక చిలికె వలపు జతులిక కలపని తను ఇలాగా మన కథ పరువమై మన జత ప్రణయమై జడలకు దవనమై జగతికి జవనమై కనులతో పసరితే కలలతో ముసురుతా కలలతో విసురుతా వలపుదు మారం ముద్దుల ఈడు పొద్దులు మూడు వేళ పాడాలేనే లేదు బుగ్గల బాజా మోగించాలంట ఇడుకు చూడు ఇద్దరి తోడు మంచి చెగాలేనే లేదు సిగ్గుల కాజా లాగించాలంట ఏమి దూకుడు అది గోడ దూకుడే ఏడ తాకినా అది ముంత మీగడే ఇలాగెళ్ళి కజ్జాలాడాలి పొద్దుల ఈడు పొద్దులు మూడు వేళ పాడాలేనే లేదు బుగ్గల బాజా మోగించాలంట ఇడుకు చూడు ఇద్దరి తోడు మంచి చెగాలేనే లేదు సిగ్గుల కాజా లాగించాలంట లక్ష్మి గారు 7,000కి 1000 ఇచ్చారు, మిగతా 6,000 ఇస్తారా? ఆడియన్స్ పే చేయాలి. డబ్బు తెచ్చా ఇస్తా కదా, ముందే ఇస్తే మీరు సగంలో సన్మానం ఆపేస్తే ప్రారంభించండి, మధ్యలో ఇస్తా. సరే, మీరు అలా కుర్చీలో కూర్చోండి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వారి ప్రతిభ ఎంతటిదంటే తెరలేచేసరికి వారికి మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకుపడుతున్నారు. రండి, త్వరపడండి, దండలు వేయండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. అలాగే జనం వెళ్ళిపోతా ఉంటున్నారు, డబ్బు ఇవ్వండి. ఇస్తా. డబ్బు పోయిందండి. నాటకం ఆడకండి, మర్యాదగా డబ్బు ఇవ్వండి. నిజంగానే పోయిందండి. సరే, ఏం జరుగుతుందో చూడండి. మహాజనులారా, శ్రీమతి లక్ష్మి గారు మన సభకు 6,000 రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది. ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను. అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాల్లా కదలి రండి. దండలు వేసే చేతులతోనే దండించండి. రండి, రండి, రండి. ఎంత ప్రమాదం తప్పిందో చూసారామ్మ గారు. నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకు కానీ మీకు కాదమ్మగారు. ఎన్నిసార్లు ఆ ఎదవలు ఏదైనా డబ్బు పోశారు, ఒక్కసారికి డబ్బు లేదనేసరికి ఆ సచ్చినోళ్ళు ఎంత రిచ్చిపోయారో చూసారా అమ్మగారు. మిమ్మల్ని అనరాని మాట్లాడినారమ్మా.
పనికిరాని వెదవలు. అన్నట్టు అమ్మగారు, ఇందాక గొడవలో ఎవడి జబ్బులోంచో జారి పడిపోతే ఈ నోట్ల కట్టి తీశాను. మీదేనేమో చూడండి. అమ్మగారు, ఇంకొకసారి ఆ తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని రాంపండు ఆపు, కారాపు. ఏంటమ్మగారు, ఏం జరిగింది? అయ్యో, అయ్యో, అలా చేయకండి అమ్మగారు. ఇంకోసారి నేను సన్మానానికి ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు. అయ్యో తప్పమ్మగారు, అలా అనకండి. రండి, చెప్పులేసుకోండి అమ్మగారు. రండి, కార్లో కూర్చోండి అమ్మగారు. రండి, ఇంటికి వెళ్దాం. ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరూ మునిగిపోతారు. ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలు ఉంటాయి. అంచేత మీరందరూ హరికథ మొదలెట్టకు, నేను మాట్లాడుతున్నాను కదా. ఓ అబ్బో పెద్ద గొప్ప. మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి, 100 రోజులు దర్జాగా బతకచ్చు. కానీ 101వ రోజు, ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. అదే మీరు 100 రోజులు పూర్తయ్యేలోపు సంపాదించి నిలవేసుకున్నారు అనుకోండి, 101వ రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది. అవునంటారా? అవును అవును నిజమే. మీరు నలుగురు 2 జంటలు అవుతారు. రేపు మీకు పెళ్లి అవుతాయి, ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఎలా పోషిస్తారు? పాపాయికి పాల డబ్బా కావాలన్నా, దగ్గుమంతి కావాలన్నా ప్రతిదానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు. అందుకే మీరందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు. నిజమే రాంపండు, నాకేదైనా ఉద్యోగం చూపించు, నేను ఉద్యోగం చేస్తాను. వాళ్ళతో పాటు నేను ఉద్యోగం చేస్తాను. నేను చేస్తాను రాంపండు. అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు ముద్దతున్నారు. అమ్మ తల్లి విచిత్ర, కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో. కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే ఇటు నేను అటు అమ్మాయి గారు నేను పీక్కు తింటాం. 15 లక్షల చిల్లర తేడా వచ్చిందా? అవును సార్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూశాను. 15,60,000 దాకా తేడా ఉంది. ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానాయే ఆల్టర్ గారు. మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడి చూడండి సార్. మాట్లాడవలసింది బాబు గారితో కాదు. సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను, వెళ్ళండి. అలాగే సార్, వస్తాను. రండి, ఓ చూసేస్తారా? నువ్వు తిన్నా ఆయన, నువ్వు తిను. తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు. నువ్వు గాని. ఏమిటి? నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూశాను. 15 లక్షల పైగా తేడా వచ్చింది. అరే, అసలు పైసా కూడా తేడా రావడానికి వీలేదు మావు గారు. వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలలో అయితే సర్దుకుపోయేవాడిని. కానీ లక్షల్లో వచ్చింది తేడా. ఏం చేసావు ఆ డబ్బు? నేనా? నువ్వేరా రాస్కెల్, అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు. చెప్పు, ఏం చేసావు ఆ డబ్బు? మామగారు నోరు జారుతున్నారు. ఇప్పుడు జారిన నోరేరా? అవసరం వస్తే చేజారిన ఆశ్చర్యపడవసరం లేదు. వీడొక తాగుబోతూ లెక్కపత్రం అడగడన్న దురుద్దేశంతోనే కదా ఇష్టం వచ్చారు తగలేసావు. మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు. ఆ డబ్బు గురించి నన్ను అడుగుతారే. మీ పాత మేనేజర్ స్వాహా చేస్తాడు. నోర్మయ్, పార్థసారథను ఒక్క మాట నా పురుగులు పడి వస్తావురా దౌర్భాగ్యుడు. ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి గెంటించదు నువ్వు. ఆ అడ్డు తొలగ్గానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి, గుర్ర పందాలకి విచ్చలవిడిగా తగలేసింది నువ్వురా. మామగారు ఆ మాట అన్నావంటే 4 చీరేస్తాను. నా కూతురికి మొగుడు అన్న జాగ్రత్త వదిలేస్తున్నాను. మళ్ళీ నా ముందు ఉంటానికి వీల్లేదు. పో ఇక్కడి నుంచి. ఓ లక్ష్మి, లక్ష్మి, మీ నాన్నగారు. అంతా విన్నాను. మా నాన్న చెప్పిన పని చేయండి. లక్ష్మి, నా చెల్లెల మీద మీరు చేయి వేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నాన్న, ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు, పంపించేయండి. విన్నావురా మాట? నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయావు అర్థం అవుతావు దౌర్భాగ్యుడా. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఆల్ రైట్, మీరు చేయగలిగింది ఒక్కటే, నన్ను బయటకు పంపడం. కానీ నేను చాలా చేయగలను. అవేమిటో మీరు త్వరలోనే చూస్తారు, అనుభవిస్తారు. నీ ఇష్టం చేసుకోపో. అమ్మా, నిన్నాళ్ళు తన్ని తగిలేశారన్నమాట. అవును, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా ఏళ్ళు నా కూతురు నాకు కాకుండా చేశారా? ఆ రాస్కెల్స్ నాకు దక్కవలసిన ఆస్తిని నాకు చెక్కకుండా చేశారు. వాళ్ళనే అంత తేలిక వదిలిపెట్టకూడదు. ఆ రెండిళ్లలో చుచ్చురేపాలి. ఆ రాంపండు గారి అంతు చూడాలి. నా బుర్రలో ఓ ప్లాన్ ఉంది. నాకు నువ్వు తోడైతే నిప్పుకి గాలి తోడైనట్లే ఆ రెండిళ్లలో బూడిద మిగులుతుంది.
చేయమండదు చెప్పు. రాజమాతకి నా వందనాలు. చిరంజీవ సుఖీభవ. లెమ్ము లెమ్ము. మీకు శుభవార్త రాజమాత. ఏమది? చాలా ఏళ్లుగా కోర్టులో ఉన్న బట్టల మిల్లి వ్యాజ్యం తమరే గెలిచారు. ఏమి వ్యాజ్యము మేము గెలిచితమా? అవును మాత. కుమారులం గారు మిల్లు దగ్గరే ఉన్నారు. తమను తీసుకురమ్మని నన్ను పంపారు. అటులనా? అటులనే. మరి వాహనము? వాహనం తెప్పించాను మాత. అయినచో అలంకరించుకొని వచ్చేదం. జై బోలో రాజమాతకి జై. మేనేజర్ని గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించమని చెప్పు రాంపండు. అలాగే రాజమాత. నమస్కారం అమ్మా. ఆ లోపలికి పదండి. రండి కూర్చోండి. అది ఏమి? మేము ఆ స్థానంలో కూర్చుంటాం. ఇది వరకు మీ ఆస్థానం ఉన్నప్పుడు ఆ స్థానం మీది, కానీ ఇప్పుడు కాదమ్మా. ఏమి మీరు మాట్లాడుతున్నది? మీరు ఇది వరకు మిల్లు యజమానులని, పెద్ద కుటుంబం వారని మీకు మర్యాదిచ్చి ఆహ్వానించాం గాని మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టలేమమ్మా. అంటే ఇప్పుడు ఈ మిల్లు మాది కాదా? కాదమ్మా. 10 ఏళ్ల క్రితమే కోర్టు వీరి తరఫున తీర్పిచ్చింది. అప్పటి నుంచి వీరే ఈ మిల్లుకి యజమానులు. మరి మా భూపతి ఇంకా కోర్టు వ్యాజ్యం నడుస్తుందని చెప్పాడే. అది అబద్ధం అమ్మా. చిన్నయ్య గారు కూడా 10 ఏళ్ల నుంచి ఈ మిల్లులోనే పనిచేస్తున్నారు. నా కుమారుడు ఈ మిల్లులోనే పని చేయుచున్నాడా? అవును తల్లిగారు. వీరు మన గత వైభవమును తెలిసిన వారు గనక దయతో నాకిచ్చట పనిచేయు అవకాశమును కల్పించినారు. కాని నన్నెప్పుడూ పనివానిగా చూడలేదు. కుటుంబ భారము మోయుటకు నాకు ఇంతకన్నా మార్గము దొరకలేదు తల్లిగారు. క్షమించండి. కుమారులం గారు. అయ్యగారే కదమ్మ గారు, తమ మనవరాలు అవంతి గారు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అవును బామ్మగారు. ఈ మిల్లు మన చెయ్యి దాటిపోయిందా? నా కుమారుడు మనవరాలు ఇక్కడే ఊడిగం చేస్తున్నారా? మన ఆస్తి సర్వం నాస్తి అయిపోయిందా? తల్లిగారు, అమ్మా, భగవంతుడా, మా అమ్మని బ్రతికించు తండ్రి. ఇన్నేళ్ళొచ్చినా నేను ఇంకా తల్లి చాటు బిడ్డనేనయ్యా. నన్ను దిక్కులేని వాడిని చేయకు స్వామి. స్వామి, నా కారణంగా ఏదైనా జరగడానికి జరిగితే అది నేను భరించలేను తండ్రి. ఈ ఇంటిని బాగు చేయిపోయి పాడు చేశానన్న బాధ నాకు తెలుసు స్వామి. తల్లిగారు, ఇక కృత్రిమ గౌరవాలొద్దు. అమ్మా అనే పిలు బాబు. అమ్మా, అమ్మా, అమ్మా. గొప్పతనాల గోడల్లో ఇంకిపోయాయి. మీరిప్పటికైనా తేరుకుని కోర్టుకెక్కి వాళ్ళ మీద డిక్కీలు పొందకపోతే మీకు రూపాయికి పావరాలు కూడా రావు. రోజులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. మీరంతా ఇట్లా లచ్చలు లచ్చలు ఆ 2 ఏళ్ళకి అప్పులు ఇచ్చి ఇట్లా చేతులు ముడుచుకోకుంటే మీ నోట్లో మట్టే మిగులుద్ది. ఆలోచించుకోండి. ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత మేము ఎందుకు ఊరుకుంటాం? అందుకే తిరగబడండి. వాళ్ళ మీద కోర్టుకెక్కండి. ఆ 2 ఇళ్ళు వేరానికి రప్పించండి. ఆ ఇళ్లలో వాళ్ళని వీధుల్లో గీడిపించండి. అలాగే. పది రోజుల్లోగా 20 లక్షలు కట్టాలంటే ఎలా సాధ్యం? 10 రోజుల్లో 25 లక్షలు ఎక్కడి నుంచి తేగలన్న ఆయన? రాంపండు, 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 రాంపండు. నేనున్నానని అందరినీ ముందుకు నెట్టి
సరి అయిన సమయానికి ముఖం సాటేశాడంటే అసలు ఈ రాంపండు ఎవరో ఎట్టంటాడో. కోర్టు వారి తీర్పు ప్రకారం రాజమహల్ని వేలం వేస్తున్నాం. ప్రభుత్వ వారి పాట 2.5 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు. కోర్టు తీర్పు ప్రకారం ఆనంద నిలయాన్ని వేలం వేస్తున్నాం. ప్రభుత్వం వారి పాట 3 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలు, 4.5 లక్షలు, 4.5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 5,25,000, 5,25,000, 5,25,000, 5,50,000, 5,50,000, 5,50,000, 4,70,000, 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 5,25,000, 5,25,000, 5,25,000, 5,50,000, 5,50,000, ఆనంద నిలయానికి 5,75,000, రాజమహల్ 5.5 లక్షలు, ఆనంద నిలయానికి 5,75,000, రాజమహల్ 5.5 లక్షలు, ఒకటోసారి 5,75,000, ఒకటోసారి 5.5 లక్షలు, రెండోసారి 5,75,000, రెండోసారి 5.5 లక్షలు, 2 లక్షలు కలిపి 12 లక్షలు. రెండిళ్ళు కలిపి 12 లక్షలు ఒకటోసారి, 12 లక్షలు రెండోసారి, 12 లక్షలు మూడోసారి, 12 లక్షలు మూడోసారి, రెండిళ్ళు కలిపి మొత్తం 12 లక్షలు ఈ పాట ఖాయం చేయడం అనేది. అద్దె బట్టలు వేసుకుని అంకి తెప్పడమే కదా అని కారు పూతలు కూస్తే కుదరదు రాంపండు. డబ్బు కట్టాలి, లేకపోతే జైల్లో దోస్తారు. ఇదిగో 4 లక్షలు. మిగతా 8 లక్షలకి చెక్ ఇస్తున్నాను. గ్లాస్ పడిపోతుంది, జాగ్రత్త.
రాంపండు నాన్నగారు రండి. పార్థసారథి మా నాన్నగారమ్మా. పాత సారథి, నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఇది కలవ నిజమో తెలియకుండా ఉంది. మేనేజర్ గారు, మీ అబ్బాయితో నా నానా చాకరీ చేయించాం ఎన్నాళ్ళు. అది వాడు కోరుకున్నదేనమ్మా. నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత వాడు అలహాబాద్ లో MBA పూర్తి చేసి ఇంటికి తిరిగొచ్చాడు. నా బాధకి కారణం ఏమిటని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. నేను అవమానింపబడ్డ చోటే గౌరవింపబడాలని శపథం చేసి వెళ్ళాడు. మీ రెండిళ్లలోనూ నౌకరిగా చేరి మీలో మార్పు తెచ్చి మీకు చేరువయ్యాడు. చేరువవ్వడం కాదయ్యా, మా అందరికి దేవుడయ్యాడు నీ బిడ్డ. ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలమ్మా. మీ మిల్లు మీదేనమ్మా. అవునమ్మా, మీకు బకాయిలు ఉన్న వాళ్ళందరూ చాలా కాలంగా ఎలాగో మీరు చితికిపోయారని తప్పించు తిరుగుతున్నారు. మీ అబ్బాయి గారి ద్వారా వాళ్ళ పేర్లు తెలుసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి 10 ఏళ్ల క్రితం చేయి జారిపోయిన మిల్ని 6 నెలల క్రితం మళ్ళీ కొన్నాను. ఇప్పుడు ఆ మిల్లుకి యజమానురాలు మీరేనమ్మా. అవునమ్మా, మన మిల్లు మళ్ళీ మన చేతికి రావడానికి రాంపండే కారకుడు. మీలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఎవరి పట్లైనా దారుణంగా ప్రవర్తించుంటే, అతి చనువు తీసుకుని అమర్యాదగా మసిలి ఉంటే, పెద్దలు మీరందరూ నన్ను క్షమించాలి. క్షమాపణలు కోరవలసింది నువ్వు కాదయ్యా. నెత్తిని జల్లుకోవలసిన గంగా జలాన్ని కాళ్లు కడుక్కోవడానికి వాడుకున్నావు. పూజలు అందుకోవలసిన మాన్యుడి చేత పాచి పని చేయించు. అది మేం చేసిన అపరాధం. మమ్మల్ని క్షమించు రాంపండు. రాంపండు అనేది వాడిని ఇంట్లో ముద్దుగా పిలిచే పేరయ్య గారు. వాడి పేరు రాంప్రసాద్. బాబు, నీ పేరు మారింది, రూపు మారింది. ఇప్పుడు నువ్వు పెద్ద చదువులు చదువుకున్న పెద్దంటి బిడ్డవి. ఇక పేద సుబ్బులు తమ గుర్తుంటుందా బాబు? ఎవరు నువ్వు? వేషం భాష మారినా మనిషిని మాత్రం మారలేదు సుబ్బులు. నేను ఎప్పటికీ నీ రాంపండునే, నువ్వు ఎప్పటికీ నా జాంపండువే.